హాయ్, ఈరోజు క్లాస్ వచ్చేసి పాఠాలు ప్రక్రియలకు సంబంధించి గేయం ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. తెలుగు తల్లి, మా ఊరి ఏరు, గాంధీ మహాత్ముడు, దేశమును ప్రేమించుమన్నా, ఏ దేశమేగినా, అమ్మఒడి, మా కొద్ది తెల్లదొరతనము, కప్పతల్లి పెళ్ళి, ఆంధ్ర వైభవం. ఒకసారి మళ్ళీ చూద్దామా? తెలుగు తల్లి, మా ఊరి ఏరు, గాంధీ మహాత్ముడు, దేశమును ప్రేమించుమన్న, ఏ దేశమేగిన, అమ్మఒడి, మా కొద్ది తెల్లదొరతనము, కప్పతల్లి పెళ్ళి, ఆంధ్ర వైభవం. గేయ కథా ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. మంచి బాలుడు, సత్యమహిమ. గేయ కథ ప్రక్రియకు సంబంధించిన పాఠాలు ఏంటంటే మంచి బాలుడు, సత్యమహిమ. కథా ప్రక్రియకు సంబంధించిన పాఠాలు: మర్యాద చేద్దాం, మేమే మేకపిల్ల, గోపాల్ తెలివి, పరివర్తన, సమయస్ఫూర్తి, మమకారం, మేలిమలుపు. ఒకసారి మళ్ళీ కథా ప్రక్రియకు సంబంధించిన పాఠాలు: మర్యాద చేద్దాం, మేమే మేకపిల్ల, గోపాల్ తెలివి, పరివర్తన, సమయస్ఫూర్తి, మమకారం, మేలిమలుపు. ఆత్మకథ ప్రక్రియకు సంబంధించిన పాఠాలు: నా బాల్యం, నాటి చదువు. నా బాల్యం, నాటి చదువు ఏ ప్రక్రియకు సంబంధించింది? ఆత్మకథ ప్రక్రియకు సంబంధించింది. సంభాషణ ప్రక్రియకు సంబంధించిన పాఠాలు: పొడుపు విడుపు, ఇటీచ్ పండుగ, మంచి బహుమతి. సంభాషణ ప్రక్రియకు సంబంధించిన పాఠాలు ఏంటంటే మళ్ళీ ఒకసారి చూద్దామా? పొడుపు విడుపు, ఇటీచ్ పండుగ, మంచి బహుమతి. పద్యాలు, పద్యం ప్రక్రియకు సంబంధించిన పాఠాలు: పద్యరత్నాలు, 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 మేలుకొలుపు, త్రిజట స్వప్నం. ఒకసారి మళ్ళీ పద్యరత్నాలు, 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 మేలుకొలుపు, త్రిజట స్వప్నం. కథనం ప్రక్రియకు సంబంధించిన పాఠాలు: తొలి పండగ, బారిస్టర్ పార్వతీశం, సాయం. తొలి పండగ, బారిస్టర్ పార్వతీశం, సాయం. కథనం ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. కథానిక ప్రక్రియకు సంబంధించిన పాఠాలు: తృప్తి, యథ, మాతృభూమి. మళ్ళీ ఒకసారి కథానిక ప్రక్రియకు సంబంధించిన పాఠాలు: తృప్తి, యథ, మాతృభూమి. వ్యాసం ప్రక్రియకు సంబంధించిన పాఠాలు: ముగ్గుల్లో సంక్రాంతి, తోలుబొమ్మలాట, ఒక జానపద కళ, తరిగొండ వెంగమాంబ, మన మహనీయులు, ఎంత మంచివారమ్మా, మన విశిష్ట ఉత్సవాలు, స్ఫూర్తి ప్రదాతలు, చైతన్యమూర్తులు, కళావారసత్వం. మళ్ళీ ఒకసారి వ్యాసం ప్రక్రియకు సంబంధించిన పాఠాలు: ముగ్గుల్లో సంక్రాంతి, తోలుబొమ్మలాట, ఒక జానపద కళ, తరిగొండ వెంగమాంబ, మన మహనీయులు, ఎంత మంచివారమ్మా, మన విశిష్ట ఉత్సవాలు, స్ఫూర్తి ప్రదాతలు, చైతన్యమూర్తులు, కళావారసత్వం. పద్య కథ ప్రక్రియకు సంబంధించిన పాఠాలు: ఒక పాఠమే ఉంది, అది రాజు కవి. రాజు కవి పద్య కథ ప్రక్రియకు సంబంధించిన పాఠం. లేఖ ప్రక్రియకు సంబంధించిన పాఠాలు: కొండవాగు, ప్రియమిత్రునికి. లేఖ ప్రక్రియకు సంబంధించిన పాఠాలు ఏంటంటే కొండవాగు, ప్రియమిత్రునికి. పాట ప్రక్రియకు సంబంధించిన పాఠాలు: జయగీతం, పెన్నేటి పాట. పాట ప్రక్రియకు సంబంధించిన పాఠాలు ఏంటంటే జయగీతం, పెన్నేటి పాట. శతక పద్యాలు ప్రక్రియకు సంబంధించిన పాఠాలు: సుభాషితాలు. ఇదొక పాఠమే ఉంది. శతక పద్యాలకు సంబంధించిన పాఠం ఏంటంటే సుభాషితాలు. ప్రక్రియ వచ్చేసి
శతక పద్యాలు. ఓకేనా. నెక్స్ట్ శతకం ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. పద్య పరిమళం, శతక సౌరభం. ఒకసారి మళ్ళీ పద్య పరిమళం, శతక సౌరభం. ఇదే ప్రక్రియకు సంబంధించిన పాఠాలంటే శతకం. చారిత్రక కథా ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. ధర్మ నిర్ణయం. ధర్మ నిర్ణయం చారిత్రక కథా ప్రక్రియకు సంబంధించిన పాఠం. జీవిత చిత్రం ప్రక్రియకు సంబంధించిన పాఠం. డూడు బసవన్న. డూడు బసవన్న జీవిత చిత్రం ప్రక్రియకు సంబంధించిన పాఠం. వచన కవిత ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. అక్షరం చిరమాలిన్యం. అక్షరం చిరమాలిన్యం ఏ ప్రక్రియకు సంబంధించిన పాఠాలు? వచన కవిత ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. జానపద కథా ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. మాయాకంబళి. మాయాకంబళి జానపద కథ ప్రక్రియకు సంబంధించిన పాఠం. పద కవిత ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. చిన్న శిశువు. చిన్న శిశువు పద కవిత ప్రక్రియకు సంబంధించిన పాఠం. స్వాగతం స్కెచ్ ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. మర్రి చెట్టు. మర్రి చెట్టు స్వాగతం స్కెచ్ ప్రక్రియకు సంబంధించిన పాఠం. అనువాదం ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. హీతోక్తులు. హీతోక్తులు అనువాదం ప్రక్రియకు సంబంధించిన పాఠం. ద్విపద ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. బాలచంద్రుని ప్రతిజ్ఞ. బాలచంద్రుని ప్రతిజ్ఞ ఏ ప్రక్రియకు చెందిందంటే ద్విపద ప్రక్రియకు చెందింది. యాత్రా రచన ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. నా యాత్ర. నా యాత్ర అనేది ఏ ప్రక్రియకు సంబంధించిన పాఠం అంటే యాత్ర రచన ప్రక్రియకు సంబంధించిన పాఠం. ఏంటి? నా యాత్ర. ఖండకావ్యం ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. సందేశం. సందేశం ఖండకావ్యం ప్రక్రియకు సంబంధించిన పాఠం. మాండలిక కథా ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. పయనం. పయనం మాండలిక కథా ప్రక్రియకు సంబంధించిన పాఠం. గజాల్ ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. సమదృష్టి. సమదృష్టి గజాల్ ప్రక్రియకు సంబంధించిన పాఠం. సాహితీ రూపకం ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. భువన విజయం. సాహితీ రూపకం ప్రక్రియకు సంబంధించిన పాఠం ఏంటంటే భువన విజయం. ఇతిహాసం ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. ఆతిథ్యం. ఆతిథ్యం ఇతిహాసం ప్రక్రియకు సంబంధించిన పాఠం. లాస్ట్ సెట్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు, అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది. మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా 1 మార్క్ అనేది వస్తుంది ప్రక్రియలకు సంబంధించి. అలాగే ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో